హాయ్ వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ కోలా. ఈరోజు సెషన్‌లో పీరియడ్ ప్లాన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలా సార్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బీఎడ్ స్టూడెంట్స్ పీరియడ్ ప్లాన్ ఎలా మొదలుపెట్టాలి అన్న దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి, సంశయాలుంటాయి. మరి లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఎలా రాయాలి? లేదా ఆబ్జెక్టివ్స్ ఎలా రాయాలి? అదేవిధంగా ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి? మోటివేషన్ ఎలా ఇవ్వాలి? అని ఒక సంశయంలో ఉంటారు. మరి నేననుకుంటాను మరి ఈ సెషన్ తర్వాత మీ అందరికి గూడా క్లారిటీ రావాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఎప్పుడైతే పీరియడ్ ప్లాన్ రాస్తూ ఉంటామో, యూజువల్లీ మనం తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 4 సబ్జెక్ట్‌లో లెసన్ ప్లాన్స్ రాస్తుంటాం. పీరియడ్ ప్లాన్స్ రాస్తూ ఉంటాం. బీఎడ్‌లో కూడా రాస్తూ ఉంటాం. సో, ఏ పీరియడ్ ప్లాన్ రాసినా మనం ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ద టీచర్, పీరియడ్ యాస్ వెల్ యాస్ క్లాస్, డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ ఇది కామన్‌గా ఉంటాయి. అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూటిలైజ్డ్. ఇదే కాకుండా మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఆహ్, ఇంట్రొడక్షన్. సో, ఈ బేసిక్ డీటెయిల్స్ రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ రాయాల్సుంటది. ఆబ్జెక్టివ్స్ రాయగానే చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అవుతాం. హౌ టు రైట్ ద ఆబ్జెక్టివ్స్. యాక్చువల్లీ ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్. అంటే ఏ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ మీరు క్లాస్ రూమ్‌లో తీసుకుంటారో దాని ద్వారా ఏ ఆబ్జెక్టివ్స్ ఆహ్, ఫుల్‌ఫిల్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఆహ్, ఇంగ్లీష్ పాఠం లాంగ్వేజ్ తీసుకున్నామనుకోండి. అల్టిమేట్‌లీ ఇట్ మే బి లిజనింగ్ యాక్టివిటీ అయితే లిజనింగ్ విల్ బి ద అవుట్‌పుట్. మనం ఇన్‌పుట్ ఇచ్చిన దాన్ని బట్టి అవుట్‌పుట్. సో, ఆబ్జెక్టివ్స్ రాసేటప్పుడు మనం ఎలా రాయాలంటే స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డిఫైన్ ద కాన్సెప్ట్. విద్యార్థులు ఈ పాఠం విన్న తర్వాత ఆహ్, నిర్వచనం చెప్పగలుగుతారు. రెండోదొచ్చేసి ఈ విధంగా కూడా రాయొచ్చు. స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ పాఠం విన్న తర్వాత ఉదాహరణల ద్వారా విద్యార్థులు ఆ అంశానికి సంబంధించిన ఆహ్, అంశానికి సంబంధించిన విషయాన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తారు. థర్డొచ్చేసి స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. విద్యార్థులు ఈ పాఠం విన్న తర్వాత కొన్ని అంశాలు గమనిస్తారు. లేదా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. సో, మనం ఒకటి గమనించాలి. ఆబ్జెక్టివ్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. విద్యార్థులు ఈ పాఠ్యాంశం విన్న తర్వాత దీనికి నిర్వచనం చెప్పగలుగుతారు. లేదా 2 అంశాల మధ్యల భేదాలు చెప్పగలుగుతారు. లేదా ఈ అంశం పట్ల అవగాహనకి రాగలుగుతారు. బట్ డోంట్ రైట్ థట్ టీచర్ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెర్నింగ్ అవుట్‌కమ్స్ అంటాం. లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. టీచింగ్ ప్రాక్టీస్ ఒక పీరియడ్ ప్లాన్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే ఆహ్, ఇంట్రడక్షన్ లేదా మన మోటివేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు క్లాస్ రూమ్ ఎంట్రీ అయిన తర్వాత మీ ఫస్ట్ ఇంప్రెషన్ మొత్తం క్లాస్ పీరియడ్ అంతా కూడా ఉంటుంది. సో, మీరు క్లాస్ రూమ్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత ఏదైతే మోటివేషన్ పార్ట్ టేకప్ చేస్తారో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాల్సుంటుంది. అంటే ఒక గేమ్ తీసుకుంటారా? లేపోతే మనం తీసుకున్నట్టయితే షార్ట్‌గా ఉండాలి, సింపుల్‌గా ఉండాలి, టాపిక్ రిలేటెడ్‌గా ఉండాలి. అయితే దీన్ని ఎలా క్యారీ ఔట్ చేసామంటే చిన్న చిన్న క్వెషన్స్ ద్వారా కావచ్చు, లేదా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా కావచ్చు, లేదా స్టోరీస్ ద్వారా కావచ్చు, హ్మ్, లేదా సిట్యుయేషన్ ద్వారా. సో, ఇంట్రడక్షన్‌ను మనం మోటివేషన్ అంటాం. ఉన్మీకరణ లేదా ప్రేరణ. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఈ అంశంలో ఏదైతే చిన్న చిన్న కథలు అని స్టోరీస్ గాని చెప్తామో, లేదా యాక్టివిటీస్ చేపిస్తామో, దీని ద్వారా పిల్లలు మొత్తం 45 మినిట్స్ మీ వైపు మూవ్ కావడానికి ఆస్కారం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నట్టయితే టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్‌లో చాలా సార్లు ఏం చేస్తామంటే లెసన్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ప్రశ్నల ద్వారా పిల్లల్ని మనము లెసన్ వైపుకి మళ్లించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. సో, ఇక్కడ మరి ఆ పాఠ్యాంశానికి సంబంధించి పాత అంశాలు ఏమన్నా ఉంటే రీక్యాప్చులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఇదంతా కూడా ఇంట్రడక్షన్ మరియు మోటివేషన్ దేని కిందకొస్తుందంటే ప్రిపరేషన్. అంటే సంసిద్ధత. విద్యార్థిని మనం పీరియడ్‌కి సంసిద్ధత చేయడం. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్. ఇది కోర్ పార్ట్. ఈ కోర్ పార్ట్‌లో ఏందంటే మనము పీరియడ్ ప్లాన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే సీరియల్ నంబర్, ఆహ్, తర్వాత స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2 ఇది రాస్తా ఉంటాం. తర్వాత టీచర్ యాక్టివిటీ, లెర్నర్స్ యాక్టివిటీ అని మళ్ళీ లాస్ట్‌కి బ్లాక్ బోర్డ్ యాక్టివిటీ అంటాం. లేదా టీఎల్ఎం వాట్ యూ ఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్. సో, ప్రెజెంటేషన్‌లో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే మనము
ఇది పీరియడ్ ప్లాన్ యొక్క హార్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ రాస్తాం గదా! ఈ కాలమ్స్‌లో ఒక్కటి గమనించాలి. చాలామంది అనుకుంటారు, "అరే సార్! మరి ఇన్ని కాలమ్స్ ఉన్నాయి గదా!" మనం పీరియడ్ ప్లాన్‌లో టీచర్‌గా, ఉపాధ్యాయుడిగా మనం ఏదైతే క్లాస్ రూమ్‌లో బోధన అభ్యసన కృత్యం ప్రవేశపెడుతున్నామో, ఆ అంశం గురించే రాయండి. ఐ ఐ ప్రెజెంట్ లేదా ఐ ఇంట్రొడ్యూస్ సో అండ్ సో యాక్టివిటీ. తర్వాత చిల్డ్రన్ యాక్టివిటీలో ఏమన్నా చైల్డ్ రెస్పాండ్. అంటే మనం ఏదైతే క్వెషన్ ఏస్తున్నామో, లేదా మనం ఏ యాక్టివిటీ చేస్తున్నామో, దానికి పిల్లల ప్రతిస్పందన ఏంటి? తర్వాత మనము టీఎల్ఎంలో ఏం టీఎల్ఎం చూపెడుతున్నాం. నాలుగోది వచ్చేసి బ్లాక్ బోర్డ్ మీద ఏం వర్క్ చేస్తున్నాం. సో, కాబట్టి ఈ యొక్క యాక్టివిటీ కృత్యాలు ఏవైతే మన క్లాస్ రూమ్‌లో ప్రవేశపెడుతున్నామో, యథావిధిగా అది మనం ఎలా చేస్తామో, అదే టీచర్స్ యాక్టివిటీలో రాస్తాం. లెర్నర్స్ యాక్టివిటీలో పిల్లల ప్రతిస్పందన ఎలా ఉంది రాస్తాం. తర్వాత టీఎల్ఎం కాలమ్‌లో ఏం చేస్తామంటే, ఏం టీఎల్ఎం యూజ్ చేస్తున్నామో రాస్తాం. లాస్ట్‌కొచ్చేసి బ్లాక్ బోర్డ్ వర్క్ ఏదైతుందో రాస్తాం. సో, బ్లాక్ బోర్డ్ వర్క్ కూడా మనము ఏదైతే చేస్తున్నామో చాలా నీట్‌గా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మరి టీచింగ్ ఎయిడ్స్ తీసుకున్నట్టయితే బ్లాక్ బోర్డ్‌ని టీచింగ్ ఎయిడ్‌గా యూజ్ చేయొచ్చు. చార్ట్స్ యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఫ్లాష్ కార్డ్స్ పిల్లలకి చాలా వర్కౌట్ అవుతాయి. ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు. అవసరమైతే రియల్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వచ్చేసి ఎవాల్యుయేషన్ లేదా రీక్యాప్చులేషన్. ఏదైతే అంశం మనం నేర్చుకున్నామో లెసన్ ఎండ్ అయిపోయింది కాబట్టి, మరి ఇవాళ ఏవైతే అంశాలు చెప్పామో వాటి గురించి తెలుసుకోవాలి గానీ, మనం క్వెషన్స్ అడగొచ్చు. వాట్ ఈస్ సో అండ్ సో? వై దిస్ ఈస్ దిస్ లైక్? సో, సింపుల్ క్వెషన్స్ ద్వారా లేదా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం రీక్యాప్చులేషన్ అంటే మనం ఏ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టినామో, ఏ సబ్జెక్ట్‌ని అక్కడ క్లాస్‌లో చెప్పినామో దాంట్లో ఏ విధంగా వర్కౌట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం రీక్యాప్చులేషన్ చేస్తాం. లాస్ట్‌కొచ్చేసి హోంవర్క్ ఇస్తాం. హోంవర్క్ కూడా చాలా సింపుల్‌గా, మీనింగ్‌ఫుల్‌గా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఒక 5 సెంటెన్సెస్ కంటే ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. లేదా డయాగ్రామ్ రాపియొచ్చు. లేదా చిన్న చిన్న క్వెషన్స్ ఇచ్చేసి షార్ట్ క్వెషన్స్ కూడా అడగవచ్చు. లాస్ట్‌కొచ్చేసి ఒకటేంటంటే, మనము ఈ పీరియడ్ ప్లాన్‌లో రాసేటప్పుడు ఈ విధంగా మనం తీసుకుంటాం. మొదట ఇంట్రడక్షన్, టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, మోటివేషన్ తీసుకున్నప్పుడు వీటిని మనం ఏమంటామంటే ప్రిపరేషన్. అంటే గెట్టింగ్ రెడీ ఫర్ ద పీరియడ్. రెండోదొచ్చేసి కోర్ పార్ట్‌ని ఏమంటామంటే ప్రెజెంటేషన్ అంటాం. రైట్? లాస్ట్‌కొచ్చేసి రీక్యాప్చులేషన్‌లో ఏం చేస్తున్నామంటే మనం ప్రాక్టీస్ చేస్తాం. సో, ప్రతి పీరియడ్ ప్లాన్ 3 పీస్ మీద డిపెండ్ ఉంటుంది. ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ అండ్ ప్రాక్టీస్. సో, హోంవర్క్ కూడా ఒక ప్రాక్టీస్ కిందకొస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలను బేస్ చేసుకొని మనం పీరియడ్ ప్లాన్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు పీరియడ్ ప్లాన్ రాసేటప్పుడు నీట్ హ్యాండ్ రైటింగ్‌తోటి రాయండి. అదేవిధంగా మీరు ఏదైతే టీచర్ యాక్టివిటీ, లెర్నర్స్ యాక్టివిటీ రాస్తున్నారో దాన్ని కూడా సింపుల్ లాంగ్వేజ్‌లో రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా హెడ్‌లైన్స్ కూడా సరిగ్గా పెట్టండి. డయాగ్రామ్స్ కూడా నీట్‌గా దించండి. క్లాస్ రూమ్‌లో బ్యాక్‌బోర్డ్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా నీట్‌గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మార్జిన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనం పీరియడ్ ప్లాన్ రాసే ముందు, రాసిన తర్వాత కూడా ఏవైతే ఆబ్జెక్టివ్స్ తోటి ఈ పీరియడ్ ప్లాన్ చేస్తున్నామో, ఆ ఆబ్జెక్టివ్స్ క్లియర్‌గా మీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా మీరు ఏదైతే యాక్టివిటీ క్లాస్ రూమ్‌లో ప్రవేశపెడుతుందో, అది పూర్తిగా స్టూడెంట్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకెళ్తున్నామో, టీఎల్ఎం అంటామో, అది మనం ఏదైతే కృత్యం ప్రవేశపెడుతున్నామో దానికి రిలేటెడ్‌గా ఉండాలి. అదేవిధంగా మనము ఏదైతే పీరియడ్ ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకొని క్లాస్‌లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తామో, ఆ! అది ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి సీరియల్‌గా రావాలి. ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, ప్రాక్టీస్. అంతేగాని మీరు క్లాస్‌కెళ్ళిన తర్వాత మళ్ళా లెసన్ ప్లాన్ చూసుకుంటూ మనం పీరియడ్ చెప్పాల్సిన అవసరం ఏర్పడొద్దు. ఎందుకంటే ఈ పీరియడ్ ప్లాన్ మీరు రాసారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు క్లాస్ రూమ్‌లో వితౌట్ చూడకుండా చెప్పగలుగుతారు. అంతేగాని డోంట్ గో ఫర్ కాపీయింగ్ అదర్స్ పీరియడ్ ప్లాన్. ఇట్ విల్ బి సో, ఒకవేళ మీరు ఒక వేరే పీరియడ్ ప్లాన్ చూసినా కూడా దాన్ని ఒక గైడ్‌గా తీసుకొని, అంటే ఒక ఫ్రేమ్‌వర్క్‌గా తీసుకొని మీరు రాస్తే బావుంటుంది. హోప్ థట్ థిస్ విల్ బి వర్కింగ్ ఔట్ విత్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోల.